ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 259వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస భగవానుడు విశ్వజననీ జనకులకు మరియు వారి కుమారుడైనటువంటి ఆ గణనాథనకు నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణం గురించి వర్ణించను అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి సమయమున నైమిషారణ్యమనందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనకాది మహాములందరూ సూత మహర్షుల వారిని బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి శ్రీ శివతత్వ స్వరూపము, ఆ వివరణ మరియు పార్వతీ పరమేశ్వరి యొక్క దివ్యమంగళ చరిత్రను ప్రశ్నించగా అంత నిత్య విశ్వకళ్యాణ హృదయుడైనటువంటి ఆ నారద మహామునికి బ్రహ్మదేవునికి జరిగినటువంటి యథార్థ సంవాద రూపమైనటువంటి ఈ శ్రీ శివ మహాపురాణం గురించి మనము నిత్యము కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కరుణ చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనము ఆ విశ్వకర్మ ఆ బ్రహ్మ విష్ణువుల యొక్క ఆదేశంతో శుభకరమైనటువంటి రథాన్ని రథ సామగ్రిని కూడా నిర్మించాడు అని మనం తెలుసుకున్నాం. ఈ రోజు మరలా ఆ సనత్ కుమారుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ మహర్షి, ఈ విధంగా ఆ మహత్తరమైనటువంటి దివ్య రథం వివిధములైనటువంటి ఆశ్చర్యములతో కూడి ఉన్నది. అలా వేద రూపములైనటువంటి అశ్వములతో నడిపించుచూ బ్రహ్మదేవుడు ఆ రథాన్ని శివునకు సమర్పించాడు. ఆ శంభుదేవుడికి నివేదించినటువంటి తర్వాత విష్ణువాది దేవతలకు కూడా పూజనీయమైనటువంటి త్రిశూలమును ధరించు వాడిని ఆ దేవదేవుని కూడా ప్రార్థించి ఆ బ్రహ్మదేవుడు విధాత ఆ రథం మీద ఆ స్వామిని కూర్చోబెట్టాడు, అంటే అధిరోహింపజేయడానికి ఉద్యమించాడు. అప్పుడు మహదైశ్వర్యశాలియు సర్వదేవమయము అనేటువంటి రథ సామగ్రి కూడినటువంటి ఆ దివ్య మంగళ సర్వదేవమయ రథం మీద శివుడు సుఖాసీనుడయ్యాడు. అప్పుడు ఋషులు, దేవతలు, గంధర్వులు, నాగులు, లోకపాలురు, బ్రహ్మ, విష్ణు భగవానుడు ఆ స్వామిని యథాశక్తిగా స్తుతించారు. గాన విద్యా విశారదులైనటువంటి అప్సర గణంబులు ఆయన్ను చుట్టుముట్టి ఉన్నారు. సారథి స్థానమునందు బ్రహ్మను చూసి వరదాయుడకు శంభుడు విశేష శోభాయమానుడయ్యాడు. లోకములో ఉండేటువంటి సకల వస్తువుల చేత కూడా దివ్యమంగళమైనటువంటి వస్తువుల చేత ఆ రథము సుసజ్జితమై ఉన్నది. పరమశివుడు ఆ రథాన్ని అధిరోహించగానే వేద సంభూతములైనటువంటి ఆ గుర్రములు భూమి మీద పడిపోయాయి. పృథివీ యందు భూకంపం వచ్చింది. సకల పర్వతములు తలక్రిందులయ్యాయి. శేషనాగుడు శివుని యొక్క భారాన్ని సహించలేక ఆతురతతో వణికిపోతూ ఉన్నాడు. అదే క్షణంలో భగవంతుడైనటువంటి ఆ ధరణీధరుడు లేచి నందీశ్వరి యొక్క రూపాన్ని ధరించాడు. రథం క్రిందకి వెళ్ళి దాని పైకి లేపాడు. కానీ నందీశ్వరుడు కూడా ఆ రథారుడై ఉన్నటువంటి మహేశ్వరుని ఉత్తమ తేజస్సును ఏమాత్రం కూడా సహించలేకపోయాడు. కనుక తక్షణమే ఆయన భూమి మీద మోకాలుడ్డాడు. దాని తర్వాత భగవంతుడైనటువంటి బ్రహ్మ
శివుని యొక్క ఆదేశంతో కొరడా తీసుకుని గుర్రములను అదిలించి ఆ శ్రేష్టమైనటువంటి రథాన్ని యథాతథంగా నిలిపాడు. అలా మహేశ్వరుడు అధిష్ఠించినటువంటి ఆ దివ్య రథం మీద బ్రహ్మదేవుడు ఆసీనుడై ఆ రథమును ఆకాశమనందు స్థితమైనటువంటి 3 పురములను కూడా లక్ష్యంగా చేసుకుని ఆ గుర్రములను ముందుకు నడిపాడు. అవి వేదమయములు, వాయువేగం కలిగినటువంటివి ఆ అశ్వములు. దాని తర్వాత లోక కళ్యాణకర్త అయినటువంటి భగవంతుడైనటువంటి ఆ రుద్రదేవుడు దేవతల వైపు దృష్టిని సారించి ఈ విధంగా చెబుతున్నాడు, ఓ సురశ్రేష్ఠులారా, మీరు దేవతల మరియు మిగిలినటువంటి ప్రాణుల గురించి వేరువేరుగా పశుత్వమైనటువంటి కల్పన చేసి ఆ పశువుల యొక్క ఆధిపత్యాన్ని నాకు ఇవ్వవలసింది. అప్పుడే నేను ఆ అసురులను సంహరించేటువంటి శక్తి గలవాడిని అవుతాను. అప్పుడే నేను ఆ అసురులను సంహరించగలను. ఆ దైత్య శ్రేష్ఠులు అప్పుడే వధింపబడగలరు నా చేత. లేనిచో వారి యొక్క సంహారం అసంభవం అవుతుంది అన్నాడు. మరలా సనత్ కుమారులు వారు చెబుతున్నారు, ఓ మునీంద్ర, అనంత బుద్ధి సంపన్నుడు దేవాది దేవుడు భగవంతుడైనటువంటి శంకరుని యొక్క ఈ మృదు మధురమైనటువంటి ఆ వాక్యాన్ని విన్నటువంటి దేవతలందరూ కూడా పశుత్వ కల్పన చేయడానికి సందేహించారు. దాని వలన వారు ఖిన్న మనస్కులయ్యారు, బాధ చెందారు. వారి భావమును గుర్తించినటువంటి ఆ దేవదేవుడు అంబికాపతి అయినటువంటి శంభుడు కరుణార్ద్రుడయ్యాడు. అప్పుడు ఆ స్వామి నవ్వుతూ దేవతలతోటి ఈ విధంగా చెప్పాడు అనేటువంటి ఆ మృదు మధురమైనటువంటి వాక్యాలని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఆ శంభుదేవుడు అంటున్నాడు, ఓ దేవశ్రేష్ఠులారా, పశుభావాన్ని పొందినంత మాత్రము చేత మీరు పతనం కారు. ఆ పశుభావము నుండి విముక్తులయ్యేటువంటి ఉపాయం కూడా నేను మీకు తెలుపుతాను, వినండి. దానికి తగినట్లుగానే చేయండి. సమాహిత చిత్తులై ఉన్నటువంటి ఓ దేవతలారా, దివ్య పాశుపత వ్రతాన్ని చేసినటువంటి వారు పశుత్వము నుండి వెంటనే సద్యఫలమును పొంది విముక్తులవుతారు. నేను దీనిని నిజంగా ప్రతిజ్ఞ చేసి మీకు తెలియజేస్తున్నాను సుమా. ఓ సురశ్రేష్ఠులారా, మీరే కాకుండా ఇతర ప్రాణులు కూడా నా పాశుపత వ్రతం కనుక చేసినట్లయితే నిస్సందేహంగా ఆ పశుత్వము నుండి వెంటనే విడిపడతారు. నైష్ఠిక బ్రహ్మచర్యమును పాటించుచు 12 సంవత్సరాల వరకు కానీ, 6 సంవత్సరాల వరకు కానీ, లేక 3 సంవత్సరములు అయినా కూడా నా సేవ చేసినటువంటి వారు లేక చేయించినటువంటి వారు కూడా ఈ పశుత్వము నుండి సద్య విముక్తులవుతారు, వెంటనే విముక్తులవుతారు. కనుక మీరు నిస్సందేహంగా నేను చెప్పినటువంటి ఆ పాశుపత వ్రతాన్ని పాటించండి అన్నాడు ఆ శివుడు. కనుక మరలా అంటున్నాడు, దేవతలారా, మీరును కూడా ఈ పరమ ఉత్కృష్టమైనటువంటి ఈ దివ్య వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే వెంటనే మీరందరూ కూడా పశుత్వము నుండి విముక్తులవుతారు. ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు అని ఆ దేవదేవుడైనటువంటి మహాదేవుడైనటువంటి కరుణారస సముద్రుడైనటువంటి భోలా శంకరుడు ఆశుతోషుడు ఆ దేవతలందరితో కూడా ఈ విధంగా తెలియజేశాడు. ఈ పశుత్వ భావనతో మీరందరూ కూడా ఉన్నట్లే ఈ పాశుపత మంత్రాన్ని మీరు గనక ఉపాసన చేసినట్లయితే నేను వారిని జయించగలను అని కూడా ఆ మహాదేవుడు వారికి తెలియజేసినట్లుగా తెలియజేస్తూ కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే
సచ్చిదానంద రూపాయ శాశ్వతాయ పరమాత్మనే వటవృక్ష చింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం. ఓం నమః శివాయ. శుభం శుభం కురు కురు. నమః శివాయ. ఓం ఓం స్వస్తి. ఓం స్వస్తి. ఓం స్వస్తి.